ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మార్చి నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము. ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని, జరగబోతుంది అని, కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా 100% కరెక్టు, సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి. కేవలం మీకు ఒక 40 to 50% మాత్రమే మ్యాచ్ అవుతవి, పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఒక మార్చి నెలలో ప్రేక్షకులు, మనకు ఎవ్వరికైనా కూడా 12 రాశులకు సంబంధించి కానీ, లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది గమనించండి. వివిధ రకాల ప్రమాదాలు, సంఘటనలు, యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఇష్టదైవారాధన చేసుకోండి. ఈ యొక్క మార్చి నెలలో 8 గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఏలినాటి శని ప్రభావంలోనే మీనరాశి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఏలినాటి శని మీకు ఇప్పుడే ప్రారంభమైంది. 2021 ఆగస్టు నుండి అట్లా ప్రారంభమైంది. కనుక ఒక 1 year మాత్రమే అయింది. ఇంక 7.5 సంవత్సరాలు ఉంది. ఈ ఏలినాటి శనిలోనే మీరు హౌస్ కట్టుకోవడము అనేది రాసి పెట్టుకోండి డైరీలో. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అని కూడా రాసి పెట్టుకోండి. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఒక 10,000 స్థాయికి మీరు వెళతారు అనేటువంటిది రాసి పెట్టుకోండి. ధర్మంగా ఉంటే, ధర్మబద్ధమైనటువంటి పనులు చేసుకుంటే. విన్నారా? ఇక ఇదే సమయంలో ఇల్లు అమ్ముకోవడము, ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అవ్వడం కూడా ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, మనిషి మరణించినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కిడ్నీస్ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి కుంభరాశి వారికి, మీనరాశి వారికి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని చూసుకున్నట్టయితే ఎవ్వరికి నమ్మి డబ్బు ఇచ్చినా కూడా తిరిగి మాత్రం రాదు. అదైతే చాలా గుర్తుంచుకోండి అటువంటి విషయం అది. కనుక గొడవలతోనే ఆ డబ్బులు వస్తాయి, ఒకవేళ వచ్చినా కూడా తిరిగి. ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. మీరు చేసేటువంటి వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా ఉంటుంది. నైట్ డ్యూటీస్ చేయడం కానీ, లేదా నైట్ రిలేటెడ్ జాబులు మీకైనా దొరకడం కానీ, ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి. అన్ని పనులు కూడా అవుతున్నాయి అనేటువంటి విధంగానే ఉంటాయి, కానీ ఏ పనులు కూడా తీరా సమయానికి కాకుండా ఉంటాయి. ఇది ఒకటి గమనించుకోండి. తీరా చూస్తే ఏది కాదు. చాలా వరకు నెగిటివ్ ఆలోచన ఉండేటువంటి పరిస్థితి. అసలు మాకెవరైనా ఏమైనా చేతబడి చేశారా, మాకెవరైనా ఏమైనా ప్రయోగం చేశారా, అసలు ఏంది అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. అది కూడా గమనించుకోండి. ఇందరా నీరసంగా ఉండేటువంటి పరిస్థితి. బిజినెస్ కాస్త ఇబ్బందిగా, దుబారా ఖర్చులు, అదేవిధంగా అరుగుదల, అంటే స్టమక్ రిలేటెడ్ అరుగుదల, టయానికి తిండి తినకపోవడము, ఇలాంటివి కూడా అన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్లో మాత్రము ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి. మీనరాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ ఆకస్మిక ధనలాభాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మిత్రద్రోహము అంటున్నాం. మిత్రద్రోహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక అబ్బాయి అమ్మాయి కావచ్చును, 2 అబ్బాయిలు కావచ్చును, లేదా 2 అమ్మాయిలు కావచ్చు. ఏదైనా ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నారు, బ్రేకప్ జరగడము, లేదా ఇద్దరు చక్కటి స్నేహితులలోనే ఏదో
మిస్అండర్స్టాండింగ్ వచ్చి దూరం వెళ్ళిపోవడం కానీ, లేదా ఎంతో ప్రేమగా ఉండేటువంటి ఇద్దరు అమ్మాయిలు అందులో నుండి ఒకరికి వివాహం జరిగి వేరే దగ్గరికి వెళ్ళడం కానీ, కమ్యూనికేషన్ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ ఏదో రకంగా విన్నారా. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇదే సడన్గా కూడా బ్రేకప్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా కూడా వైద్యానికి డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు, హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు, ఇనుము రిలేటెడ్ ఉండేటువంటి వారికి జాగ్రత్తగా ఉండండి. వైద్యంకు డబ్బు ఖర్చు, అది మీకా లేదా మీ పిల్లలకా ఎవరికైనా కూడా విన్నారా. ఇక ఏదో ఒక వీరికి కూడా ఆల్మోస్ట్ ఒక అసలు ఈ జీవితం ఏంది, సన్యాసం ముచ్చుకుందాం బెటరు అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతారు. వీరు కూడా మోక్షం వైపు చూడడం, మన మోక్షం కానీ జ్ఞానం కానీ గురువు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అనేది గమనించుకోండి. వీరికి కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి, చర్మ సంబంధిత ఇబ్బందులు, ఎలర్జీ కావచ్చు, మరొకటి ఆకస్మిక లాభాలు, అంటే వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఆకస్మిక లాభాలు, ల్యాండ్ రిలేటెడ్ ఆల్సో గోచరిస్తూ ఉన్నాయి. మీ పెద్దవారితో గొడవలు మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కాస్త మీకంటే పెద్ద ఉండేటువంటి వారితో అసలు మాట వినని పరిస్థితి ఉంటుంది. టీనేజ్లో ఉన్నారు, 17, 18, 19 అనుకుందాం, 20, 21, 22 వారు ఎవరైనా ఈ ఏలినాటి శనిలో ఎట్లా ఉంటుందంటే తండ్రిని కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారా, వారి మాట వినని పరిస్థితి ఉంటుంది. వీరికి బయట స్నేహితులు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, ఇంటికి వచ్చేసరికి అంతా నెగిటివ్, ఇంట్లో ఎవరితో మాట్లాడరు, బయటికి వెళితే నేను గొప్ప అని చెప్పుకుంటాను. ఇలాంటి పరిస్థితులు విన్నారా. షేర్స్ మార్కెట్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ డబ్బులు లాస్ అయ్యేటువంటి పరిస్థితి, ఎక్స్ట్రా అఫైర్స్ ఏదున్నా బయటపడేటువంటి పరిస్థితి, అది ఏదైనా చాలా వీడియోలో చెప్తున్నాం. పొత్తుల వ్యాపారంలో ఏవైనా డబ్బులు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు తింటున్నారు అనేటువంటి విషయం బయటపడడం కానీ ఇలాంటివి, భార్యాభర్తలలో కాస్త విభేదాలు, విడిపోయేటువంటి సిచ్యువేషన్స్ వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఉద్యోగాలలో కూడా పెను మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు. మీరు ఒకటే ధైర్యంగా ఉండండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండండి. ప్రతిరోజు నిమ్మకాయతో దీపారాధన చేయండి. ఇంట్లో వేప నూనె పోసి నిమ్మకాయతో దీపారాధన చేసుకోండి, ప్రతిరోజు చేయండి. ఇది ఎట్లా, ఇంటి సింహద్వారం వద్ద గడప మీద ఇటొకటి ముట్టియండి. విన్నరా. ఇంకా మీనరాశి వారికి సంబంధించి రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉంటే వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క 2-3 నెలలలో పర్వాలేదు. మొత్తం మీద వీరికి బాగానే ఉంది, 50% బాగుంది. ఏలినాటి శని అని చెప్పి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. గురువు గ్రహము, కుజగ్రహము మీకు ప్లస్ వాతావరణమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే ల్యాండ్ రిలేటెడ్ కుజుడు మీకు లాభం ఇస్తాడు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కుజుడు మీకు ప్లస్ ఇస్తున్నాడు. ఇక్కడ ఒకటి మైనస్ ఇస్తే మరొకటి ప్లస్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీ జాతకంలో శని కనుక ఉచ్చబొందినట్టయితే శని సంబంధిత పూజలు ఏం చేసుకోవద్దు. ఒకటి గమనించండి, ఇక్కడ ఎవరైనా కూడా ఏలినాటి శనిలో ఉన్నామంటే శనికి నువ్వుల దానం ఇవ్వండి, శనికి మన దీపారాధన చేయండి, శనికి మన నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి అంటే తప్పది. ఇప్పుడు శని మీ జాతకంలో తులాలో ఉచ్చబొందున్నాడు. మీరు ఇవన్నీ చేసుకుంటే తను ఇంకా డౌన్ఫాల్ అవుతాడు, ఇంకా మీకు మైనస్ వాతావరణం అవుతుంది అక్కడ అనేది గమనించండి. శని ఆల్రెడీ మీకు బాగున్నాడు. అక్కడ మీకు ఒక ఫ్రెండు పని చేయడానికి, మీ వంతు మాట్లాడడానికి చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇప్పుడు మీ వైపు సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి ఉన్నాడమ్మ. అక్కడ ఏది ఆశించడం లేదు, మీరంటే ప్రేమ, మీరంటే అభిమానం, అంతే. వాడిని పట్టుకొని మీరు వెళ్ళి నీకు 1,00,000 ఇస్తా, నీకు 2 లక్షలు ఇస్తా, ఉంచుకో అంటే మీ మీద ఉన్న అభిమానం పోతుందా పోదా కదా. కనుక మీ జాతకంలో శని భగవానుడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఓకేనా. చాలా చక్కగా తెలియజేశారండి. మహాదేవ.